హైవ్యూస్ రోజా నాగబాబు ఇద్దరు కూడా జబర్దస్త్ షోలో ఏంటి నవ్వేం రావట్లేదు ఇది ఎట్ నవ్వుతున్నారు అనుకునేవాళ్ళు. ఎందుకంటే మరి వాళ్ళకి పేమెంట్ అలా ఇచ్చేవాళ్ళు లేదన్నప్పుడు రోజా ఏమైనా కొత్త జోక్ ఏమో చెప్పేదో స్కిట్లు వేసేది కాకుండా లేదు నాగబాబు ఏదన్నా పక్క నుండి ఏదైనా పంచడాలు పేల్చేవడం మనకు తెలియదు. కానీ నాకున్న ఐడియా ప్రకారం అయితే మామూలుగా ఈ సినిమాలు కానీ సీరియల్స్ కానీ స్కిట్లు కానీ రియాలిటీ షో ఇట్లా ఎలా ఉంటుందంటే జనానికి చూపించేటప్పుడు ఆల్రెడీ అక్కడ ఉన్న ఎడిటర్లు ఎవరైతే ఉంటారో ఆ కంటెంట్ క్రియేటర్ల ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉంటారో కంటెంట్ రైటర్లు ఎవరైతే ఉంటారో ఇదిగో ఇక్కడ ఇది పెడదాం అనుకొని అది అక్కడ అలా చేయలేదు కదంటే ఏం పర్లేదు ఇలా పెడితేనే బాగా వెళ్ళిద్ది అన్నట్టుగా పెడుతూ ఉంటారు. అలా ఈ జబర్దస్త్ షోలకు సంబంధించి అక్కడ నవ్వేమి రాకపోయినా వీళ్ళు నవ్వుతున్నట్టుగా ఆ క్లిప్పింగ్స్ యాడ్ చేసి అలా ఎడిటింగ్ చేసి పెడతారు. ఇప్పుడు ఇది ఎంత ఎందుకు చెప్పానన్నా ఎక్కడ ఏది ఎలా ఉండేది రోజా విషయంలో నాకు తెలిసి నాగబాబుకు తెలిసినంత చాలామందికి తెలియకపోవచ్చు. మేబీ ఆడుదామాంధ్ర విషయంలో ఈరోజు ఏసీబీ విచారణ ప్రభుత్వం ఆదేశించింది కదా, వాళ్ళు ఒకవేళ లెక్కలన్నీ సరిగా తేల్చలేకపోయినా దగ్గరుండి మరి నాగబాబు మొత్తం బయట పెడతారని నాకైతే అనిపిస్తుంది. అదే ప్లాన్ బి అనిపిస్తుంది. ప్లాన్ ఏ ఏంటి, నిన్న భూమి అఖిలప్రియ వాయిస్ గట్టిగా రైస్ చేసింది. ఆ నంద్యాల ప్రాంతానికి చెందిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆడుదామాంధ్ర పేరుతో ఏ రకంగా స్కామ్ చేసింది, ఏ రకం కోట్లు ప్రచారానికి వాడుకుంది జనాల డబ్బుని. అండ్ ఆడుదామాంధ్ర పేరుతో ఏకంగా పిల్లలు బాటం పెట్టుకునే సేఫ్టీ గార్డు ఉంటుంది, ఎక్కడ మగపిల్లలు కింద పెట్టుకుంటారు గార్డు, దాని మీద కూడా జగన్ బొమ్మలు వేశారు. అంటే ఇక ప్రచారం ఎంత పీక్స్కి వెళ్ళిందో అర్థం చేసుకోండి. అసెంబ్లీ సాక్షిగా గోరట్ల బుచ్చే చౌదరి ఇది రివీల్ చేశాడు. ఏంటి అధ్యక్ష, క్రికెట్ బ్యాట్లు ప్యాడ్లు అంటే ఓకే అధ్యక్ష, చివరికి పిల్లలు పెట్టుకునే గార్డులు అధ్యక్ష, అక్కడ కూడా జగన్ బొమ్మ వేశారు అధ్యక్ష అన్నాడు. అంటే జగన్ మెప్పు కోసం ఎంత దూరమైన వెళ్దాం అన్నట్టుగా వైసీపీకి తెగబడ్డారు. దానివల్ల ఏమైంది, నాశనం కిట్లు ఇచ్చారు. ఏంటి ఇటువంటి కిట్లు ఇచ్చారు, ఊరకనే స్టిక్లు ఇరిగిపోతే ఊరకనే బ్యాట్లు ఇరిగిపోతే అంటే అంత గట్టిగా కొడుతున్నారు, అంత బాగా ఆడుతున్నారంటూ ఆనాడు వైసీపీలో ఉండి ఈరోజు జనసేనలో ఉంటుంటే అంబటి రాయుడు కూడా కవరింగ్ చేశాడు. ఏమై అంబటి రాయుడు నువ్వు క్రికెటర్వా లేకపోతే మరి ఏంటి అని చెప్పేసి అంటే బాబోయ్ ఏదో తేడా ఉంది వైసీపీలో ఉంటే అని చెప్పేసి బయటకు వచ్చేసాడు. ఇప్పుడు రోజాకి సంబంధించి ఆమె మధ్యలో నేను ఒకదాన్ని ఉన్నాను నన్ను గుర్తించండి అంటూ ముందుకు వస్తుందో, ఉన్నన్నాళ్ళు బాగా ఎంజాయ్ చేసావు కదా సైలెంట్గా ఉంటావు నువ్వు ముందురా అని చెప్పేసి వీళ్ళు రమ్మంటున్నారో తెలియదు. కానీ మధ్యలో ఊహించిన విధంగా వాయిస్ రేస్ చేస్తున్నాను. దాని అంటే చూస్తూ ఊరుకుంటే అంట పోసాని కృష్ణమురళి కూడా కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చా కూడా చల్లరైపోయాడు. ఇప్పుడు ఏమైంది, దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది, ఆ లిమిట్ క్రాస్ చేస్తే అట్ట అందుకే అందరి లెక్కలు కూడా సెట్ చేస్తారు. ఇప్పుడు రోజా వంతు, ఈ రోజా వంతు వచ్చేసి అంటే ఆల్రెడీ ఏసీబీ విచారణకు ఆదేశించారు. క్రీడా శాఖ మంత్రి రామప్రసాద్ రెడ్డి అనుకుంటా ఆయన చెప్పేశాడు కేవలం 47 రోజుల్లోనే 100 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి లెక్కలు చెప్పాడు. అది అఫీషియల్గా ఎవరు తెలుస్తారు, ఏసీబీ వాళ్ళు తేల్చాలి. ఆల్రెడీ ఏసీబీ విచారణకు ఆదేశించారు. ఈలోపు నాగబాబుకి మంత్రి పదవికి ఇచ్చినట్టయితే మోస్ట్ ప్రాబబ్లీ ఆయనకి క్రీడా శాఖతో పాటు టూరిజం కావచ్చు వేరే దాన్ని ఇస్తారని అంటున్నారు. ఈ ఆడుదామాంధ్ర దానికి సంబంధించి ప్లాన్ ఏలో భాగంగా ఏసీబీ వాళ్ళు విచారణ చేసి రివీల్ చేస్తారు. దాన్ని అరెస్ట్ చేయాల్సి వస్తే ఏ క్షణం నన్ను అరెస్ట్ చేయొచ్చు. ఎప్పుడు గవర్నర్ గారు పర్మిషన్ తీసుకొని విడుదల రజనీ విషయంలో కూడా ఆమె అవినీతికి పాల్పడింది అన్నప్పుడు ఏసీబీ విచారణకు ఆదేశించి ముందు గవర్నర్ పర్మిషన్ కోసం అప్లై చేస్తున్నారు. ఎందుకు అంటే గతంలో అటువంటి చట్టం ఉంటుంది కాబట్టి అది వైసీపీ ఫాలో కాదు. బట్ కూటమి గవర్నమెంట్ ఏం చేస్తుంది, అన్ని కూడా చట్ట ప్రకారమే ఫాలో అవుతున్నారు, అలా ముందుకు అడిగేస్తున్నారు. దెన్ రోజా కూడా మంత్రిగా చేసింది కాబట్టి ఆమె మంత్రిగా ఉన్న సమయంలో చేసినటువంటి తప్పుల వల్ల ఈరోజు ఆమెను అరెస్ట్ చేయాలనుకుంటాం మేమని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది కాబట్టి ఏసీబీ చెప్తున్నారు కాబట్టి గవర్నర్ పర్మిషన్ తీసుకొని విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ చూపెట్టి దానికి రోజా దగ్గరికి వెళ్తే ఇంకా తప్పించుకోలేదు, ఇంకా అరెస్ట్ చేయటమే. ఇంకా దానికి రోజాను అరెస్ట్ చేసాక ఇంకెలా ఉండేది ఏంటంటే మేము ఊహకే వదిలేస్తున్నా. ఐఎమ్ షూర్ ప్లాన్ ఏ ఏసీబీ, ప్లాన్ బి నాగబాబుకు సంబంధించి రోజు అన్నప్పుడు సినిమాల పరంగా వాళ్ళకి పరిచయం ఉంది, జబర్దస్త్ షోలు అన్నప్పుడు మంచి సాన్నిహిత్యం ఉంది, ఇక రాజకీయంగా అన్నప్పుడు గొప్ప వైరుధ్యం ఉంది, ఇంకా పోటీతత్వం ఇంకా రకరకాలు ఎన్ని అని అనుకోండి. వీడియో క్లోజ్ చేస్తున్నా. ఐఎమ్ షూర్ రోజాని ఏ క్షణం అరెస్ట్ చేయొచ్చని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రకంగా అఖిలప్రియ మాటలు కావచ్చు, ఏసీబీ వాళ్ళు విచారణకు ఆదేశించినప్పుడు బయటకు వచ్చి కొన్ని విషయాలు కావచ్చు, అండ్ గతంలో రోజా ఏం మాట్లాడింది ఏంటి అన్నప్పుడు నాగబాబు ఇచ్చిన కౌంటర్లు పవన్ కళ్యాణ్ ఇచ్చిన కౌంటర్లు ఇవన్నీ చూస్తే రోజా అరెస్ట్ని ఆపటం ఎవరాలకు కాదని నాకు అనిపిస్తుంది.